ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపిన కిలాడి అక్షయ్ కుమార్ కోవిడ్ తర్వాత సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది. ఒకటి తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవ్వడం, బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అక్షయ్ కుమార్. తను నటించిన లేటెస్ట్ మూవీ కేల్ కేల్ మే ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా భారీ పోటీలో మమ్ముత్ బ్లాక్ బస్టర్ 3-2 సినిమాతో గట్టి ఎదురుదెబ్బను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయింది. ఓపెనింగ్స్ నుండే డిజాస్టర్ కలెక్షన్లను అందుకుంటున్న ఈ సినిమా ఇక ఏ దశలో కూడా తేరుకోలేకపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద 6 రోజుల్లో 17.5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా అందులో నుండి షేర్ 8 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని అంచనా. సినిమా ఒరిజినల్ వర్షన్ 2016 టైంలో ఇటాలియన్ భాషలో తెరకెక్కిన పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్ గా రాగా ఒరిజినల్ మంచి విజయాన్ని అందుకోవడంతో రీమేక్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 120 కోట్ల రేంజ్ బడ్జెట్ ను పెట్టగా బాక్సాఫీస్ రికవరీ మాత్రం కనీసం 10% కూడా లేకపోవడం సినిమా ఏ రేంజ్ లో నిరాశపరిచిందో అన్నదానికి నిదర్శనమని చెప్పాలి. సినిమాకి కొంచెం పర్వాలేదనిపించే రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా జనాలు ఎందుకో అక్షయ్ కుమార్ సినిమాలను థియేటర్స్ లో చూడడానికి ఏ మాత్రం ఆసక్తిని చూపించడం లేదు. దాంతో ఆ ఇంపాక్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లపై క్లియర్ గా కనిపిస్తూ ఉండగా లాంగ్ రన్ లో సినిమా తేరుకునే అవకాశమే లేదని అందరూ అంచనా వేస్తున్నారు. దాంతో అక్షయ్ కుమార్ ఖాతాలో మరో డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.